రిజర్వేషన్లు కల్పించాలనేటువంటిది. అయితే నిన్న అసలు వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లాంటి వాళ్ళందరూ ముఖ్య నేతలు మీటింగ్ పెట్టి ఇదంతా మేము గతంలో కూడా తీసుకొని వస్తే అప్పుడు అడ్డపడ్డారు, ఇప్పుడు కావాలని ఏదో మభ్యపెట్టేదానికి చేస్తున్నారు, గతంలో ఎన్నికల్లో చెప్పామని చెప్తున్న మాట. సో నిజంగా బీసీల పట్ల ఈ అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చాము అనేటువంటిది చెప్తున్నారు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో కూడా దాన్ని స్వాగతిస్తూ చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. సో ఈ టైంలో ఏం జరగబోతుంది? వారు ఆరోపిస్తున్నట్టుగా అప్పుడు అడ్డుపడ్డారా, లేకపోతే చిత్తశుద్ధితో అమలు చేయబోతున్నారు? అసలు బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ మాది, బీసీ ద్రోహుల పార్టీ వాళ్ళది. ఎందుకు చెప్తున్నాను శ్రీ గారు, 87లో అన్న నందమూరి తారక రామారావు గారు మొదటిసారి స్థానిక సంస్థల్లో 20%, 20% రిజర్వేషన్ కల్పించారు. తర్వాత 1995లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, దాన్ని 34% ఇంక్రీజ్ చేశారు. అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది కదా. మరి వీళ్ళు ఎందుకు తగ్గించారు దాన్ని? ఇవాళ మేము బీసీలకు ఏదో ఉద్ధరించాం, బీసీలను ఉద్ధరించామని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ నిన్నేదో కొంతమంది బీసీ నాయకులు అని చెప్పి మీటింగులు కూడా పెట్టారండి ఆ పార్టీలు. వాళ్ళు నిజంగా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆ బీసీ నాయకులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా చుల్లు బార్ పానీమే డూబ్ మరో అని చెప్పాలి. చుల్లు బార్ పానీమే డూబ్ మరో అనాల. ఎందుకనంటే 74 మంది బీసీలని వాళ్ళ హయాంలో హత్య చేస్తే ఒక్కడికి నోరు పెగల్లా. ఆ రోజున 74 మంది, వేల మంది బీసీల మీద వాళ్ళు ఆ రోజున కేసులు పెట్టారు, ఒక్కడి నోరు మెదపలేదు. 24% తగ్గిస్తే బీసీ రిజర్వేషన్ ని ఒక్కడు నోరు మెదపలేదు. ఆ తగ్గించినటువంటి రీజన్ వల్ల 16,800 మంది బీసీలకి పదవులు పోతే ఒక్కడు నోరు మెదపలేదు. బీసీ సప్లాన్ని వాళ్ళ రోజున ఆ నిధుల్ని దారి మళ్ళిస్తే ఒక్కడు నోరు మెదపలేదు. 5 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కబ్జా చేస్తే ఒక్కడు మాట్లాడలేదు. ఒక్క యూనివర్సిటీలో కూడా ఒక బీసీని వీసీగా నియమించకపోతే ఆ రోజున ఒక్కడు మాట్లాడలేదు. ఇవాళ వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడతారే. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,17,00,000 మంది బీసీలకి మేము 32,534 కోట్ల ఆర్థిక సాయం అందించాం. నేను విత్ నంబర్స్, విత్ ఫ్యాక్ట్స్, విత్ ఫిగర్స్ మాట్లాడుతున్నా. అందులో నేను పెట్టారు కదా కొంతమంది నేను బీసీలం అని చెప్పుకునేటువంటి వాళ్ళు, వాళ్ళని ఎవరినన్నా ఎక్కడికన్నా వచ్చి డిస్కషన్ కో డిబేట్ కో కూర్చోమనండి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు. బట్ స్టిల్ మేము ఇందాక గాది వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా మేము ప్రజాస్వామ్యాన్ని బిలీవ్ చేస్తాం కాబట్టి ఇవాళ రోజున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రెండయ్య ఎక్కడికి వస్తారో మీరు, బీసీలకు మీరేం చేశారు, మేమేం చేశాము, బీసీలను మీరు ఎలా మోసం చేశారు, ఎంత వాళ్ళని ఇవాళ రోజున వాళ్ళని ఒక రకంగా క్షోభకు గురి చేశారు మేము చెప్తాం. వీళ్ళకి ఏం హక్కు ఉందండి బీసీల గురించి మాట్లాడడానికి? అసలు బీసీ సాధికారత అనేటువంటి అంశాన్ని మొత్తం తీసి అటకెక్కించారు వాళ్ళ పాలనలో, అవునా కదా? ఇవాళ బీసీ నాయకులను అడ్డు పెట్టుకుని అవినీతి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. మీరు గమనించండి, బీసీ నాయకులకు సంబంధించినటువంటి ఎంతమంది అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఇదెవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు మద్యం కుంభకోణాన్ని చూసాం, నిన్న కార్మోన్ అరెస్ట్ చేశారు. దానికి అసలు ఏమంటారంటే కర్త కర్మ క్రియ ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. అంటే తన లాభం కోసం బీసీ నాయకులను అడ్డు పెట్టుకొని చేశాడా లేదా అవినీతి? సరే, ఇంకో విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రజలు ఇవాళ రోజున ఒక సామెత బాగా రెగ్యులర్గా వాడుతున్నారు శ్రీహరి గారు. జగన్మోహన్ రెడ్డి నీది నాలిక లేకపోతే తాటిమట్ట జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు సార్. ఎందుకో చెప్పమంటారా? ఆ రోజున మీ దగ్గర కూడా విజువల్స్ ఉంటాయి, మీ దగ్గర కూడా ఏమంటారంటే వీడియోలు ఉంటాయి సార్. మండలి రద్దు చేసేస్తా, మండలి ఎందుకు, డబ్బులు వేస్ట్, ఇది వేస్ట్, అది వేస్ట్ అని చెప్పినటువంటి మహానాయకుడికి ఇవాళ రోజున మండలి దిక్కైందిగా. మీరు ఇందాక అన్నారు సార్ ఎందుకు సార్ అసెంబ్లీకి వెళ్ళట్లేదు? ఏమని చూస్తున్నారు, పాపం వెళ్తున్నాడు కదా పిల్లాడు, పాపం పసివాడు అసెంబ్లీకి వెళ్ళలేక భయపడి మండలికి వెళ్తున్నాడు కదా, వెళ్ళెత్తున్నాడు కదా, వాళ్ళని పంపిస్తున్నాడు కదా అన్నారు మీరు. ఆ రోజున మరి మండలి ఎందుకు రద్దు చేయమన్నావు? ఎందుకు రద్దు చేయమన్నావా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు రద్దు చేయమన్నావు? నీది నాలుక తాటిమట్ట అని ప్రజలు అడుగుతున్నారు, మేం కాదు. ఇవాళ ఇంకో విషయం చెప్తాను. ఇన్ని అబద్ధాలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డిని సరే ఏపీపీఎస్సీకి సంబంధించి సిట్ దర్యాప్తులో తేలిన తర్వాత, తేలింది కదా సిట్ దర్యాప్తులో, కోర్టు సిట్ దర్యాప్తు ఆదేశించింది. వీళ్ళు సిగ్గు లేకుండా 200 పైచులకు కేసులు, ఆల్మోస్ట్ 300 కేసులు ఇప్పుడు నోటిఫికేషన్, డిఎస్సీ నోటిఫికేషన్ రాకముందర వచ్చిన తర్వాత అన్ని వేసుకుంటూ వెళ్ళారు. ఇవాళ రోజున కోర్టు చాలా క్లియర్గా డిఎస్సీలో ఏ విధమైనటువంటి స్కాము జరగలేదు, ఏమీ జరగలేదని కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇంకా డిఎస్సీ అభ్యర్థులతోటి వీళ్ళు ఏ రకంగా ఇవాళ రోజున చెలగాట ఆడుతున్నారు, వాళ్ళ ఇమోషన్స్తో ఏ రకంగా ఆడుతున్నారు అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు. ఒకటి ఇందాక భక్తులిద్దరు చెప్పినట్టుగా శ్రీహర్ గారు, ప్రజలు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని, ఆ బ్యాచ్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి ఆ రప్ప రాజకీయాలని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. సరే, ఇవాళ రోజున ఆడవాళ్ల పట్ల కావచ్చు, యువత పట్ల కావచ్చు, బీసీల పట్ల కావచ్చు, ఎస్సీల పట్ల కావచ్చు, మైనారిటీల పట్ల కావచ్చు, వాళ్ళ ప్రభుత్వంలో ఏ రకంగా
దాడులు జరిగాయి, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారనేటువంటి ప్రజలు ఎవరు మర్చిపోరండి, ఆ వర్గాలు ఏవి మర్చిపోవు. కాకపోతే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, అది కూడా వాళ్ళది కూడా ఒక దౌర్భాగ్యానికి ఒక రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళకి రాజకీయ నాయకులుగా కొనసాగేటువంటి ఒక హక్కు, మినిమం హక్కు లేకపోయినా సరే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి వాళ్ళది కొనసాగిస్తున్నారు తప్పించి ఏమీ లేదు. ఒకటి మేము టైం అండ్ అగైన్ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముందరికి వెళ్ళాలి, అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందరికి వెళ్ళాలి అని అంటే కూటమి ప్రభుత్వం ఇవాళ రోజున అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ప్రజా సంక్షేమంగా వాళ్ళు ఏ రకంగా అయితే మేము ముందరికి వెళ్తున్నామో ప్రజలకి అనుక్షణం కూడా వాటిని అవగాహన కల్పించేటువంటి దిశగా మా శ్రేణులందరూ పనిచేస్తున్నాయి. ప్రజలు కూడా మీ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, మీ వాళ్ళంటే మా ప్రభుత్వం ఇవాళ రోజున ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే ఫామ్ అయినటువంటి కూటమి, ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి కూటమి. ప్రజలకి వ్యతిరేకంగా అరే ఒక కంపెనీ వస్తుందంటే వాళ్ళకి రావద్దని చెప్పి లేఖ రాస్తాడండి, అదో పార్టీయా, దిక్కుమాలిన పార్టీ. ఆ కూర్చున్నటువంటి ఆ దిక్కుమాలినటువంటి ఆ పార్టీలో కూర్చున్నటువంటి నాయకులందరూ కూడా నిజంగా కూడా వాళ్ళు నిజంగా మనుషులైతే, ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించినటువంటి వాళ్ళే అయితే మాత్రం వాళ్ళు ఆ పార్టీని భూస్థాపితం వాళ్ళే చేస్తారు. మేమేం చేయక్కర్లా, వాళ్ళే చేసేస్తారు. రేపు పొద్దున్న ఎప్పుడు రోజు పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఈ మాకు ఎందుకు ఈ తలనొప్పి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు, మేము దాన్ని ఏమంటారంటే డిఫెండ్ చేసుకొని లేక చావాలి. ఈయన పోతాడు, ఆయన హయాంలోనేమో బీసీల రిజర్వేషన్లు అని తగ్గించేస్తాడు, ఎస్సీలకు సంబంధించిన నిధులన్నీ దారి మళ్ళీ చేస్తారు. మా బాలకోటే గారు ఎన్నో వందల వేల సార్లు డిబేట్లలో కూర్చొని ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి మారవయ్యా అని చెప్తే ఎక్కడ దున్నపోత మీద వానబడ్డట్టే. రైట్ చూద్దాం. వెంకటేశ్వరరావు గారు ఏంటి బీసీల మీద ఇప్పుడు మనం చూసిన మొన్నటిదాకా డిఎస్సి మీద అన్నారు, ఇప్పుడు మళ్ళీ బీసీ చైతన్య వేదిక అని చెప్పి నిన్న మొత్తం మీటింగ్ పెట్టారు మంత్రులు, మాజీ మంత్రులుగా గతంలో పనిచేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆ నినాదాన్ని తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో గతంలో మేము చేసాము,